ఏపీఎంసెట్ 2025 సంబంధించి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీకు మే 22 షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ అయితే చూద్దాం. అసలు ఈ యొక్క పేపర్ అనేది ఎలా వచ్చింది ఏంటనేది మనమైతే మాట్లాడుకుందాం. అండ్ క్వశ్చన్స్ అనేవి ఎలా వచ్చాయి, ఈ యొక్క సబ్జెక్ట్ నుంచి ఏ చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఎలా వచ్చాయి ఏంటనేది కూడా నేనైతే క్లియర్గా మీకు ఈ వీడియోలో మీకు అయితే చెప్తాను. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ మీకు కౌన్సిలింగ్ అప్డేట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు 1 by 1 వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇక్కడ వచ్చేసి మ్యాథ్స్ సంబంధించి చూసుకున్నట్లయితే ఎక్కువ మనకి మ్యాథ్స్లో డిఫికల్ట్గా అడగడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ డే కూడా ఒక 2 షిఫ్ట్స్ వైజ్ మనం చూసుకున్నట్లయితే ఎక్కువ క్వశ్చన్స్ అనేవి కూడా ఎక్కువ డిఫికల్ట్గానే అడిగాడు తప్ప ఎక్కడ కూడా ఈజీగా అయితే అనిపించలేదు. అండ్ చాలామంది చెప్తున్నా చాలామంది కూడా చెప్పారు ఇవన్నీ కూడాను. అండ్ ఇందులో నుంచి ఎక్కువ క్యాల్కులస్ పార్ట్ నుంచి కావచ్చు, నెక్స్ట్ డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ నుంచి వీటి నుంచి ఎక్కువ డిఫికల్ట్గా అడుగుతున్నాడు. నెక్స్ట్ వచ్చేసి మిగతా చాప్టర్స్ నుంచి కూడా కొన్ని లెంతియెస్ట్గా క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు చాలామంది కూడా. అండ్ మీరు ఈరోజు 22 షిఫ్ట్ 1 వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అనాలిసిస్ కూడా చూద్దాం, చాలామంది కూడా చూస్తారు కాబట్టి. అండ్ దాన్ని బట్టి మనం అన్ని షిఫ్ట్స్ అయిన తర్వాత ఏ షిఫ్ట్ ఎలా వచ్చింది ఏంటనేది కూడా మనం అయితే మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ మ్యాథ్స్ నుంచి డిఫికల్ట్గా అడుగుతున్నారు. అండ్ ఇందులో వచ్చేసి మీకు చెప్పాలంటే మ్యాథ్స్లో ఇందులో క్యాలిక్యులస్ పార్ట్ నుంచి డిఫికల్ట్గా, నెక్స్ట్ వచ్చేసి డిఫైనైట్ ఇంటిగ్రల్స్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ట్రిగ్నోమెట్రిక్ ఇంటిగ్రేషన్ నుంచి ఒక 3 to 5 క్వశ్చన్ దాకా అయితే వచ్చాయని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ది స్ట్రైట్ లైన్ నుంచి ఒక 3 క్వశ్చన్స్ అయితే వచ్చాయంటే, మ్యాట్రిసెస్ నుంచి ఒక 3 క్వశ్చన్స్, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ నుంచి ఒక 3 to 4 క్వశ్చన్స్ అయితే వచ్చాయని చెప్తా ఉన్నారు. సర్కిల్స్ నుంచి ఒక 3 క్వశ్చన్స్ అయితే వచ్చాయని చెప్తా ఉన్నారు. ప్రాబబిలిటీ నుంచి ఒక 2 to 3 క్వశ్చన్స్ అయితే వచ్చాయని చెప్తారు. ఇప్పటి వరకు అన్ని షిఫ్ట్ల వైజ్ చూసుకుంటే మ్యాథ్స్ బాగా డిఫికల్ట్గానే ఉందని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్ విషయానికి వస్తే ఫిజిక్స్ వచ్చేసి కూడా ఎక్కువ డిఫికల్ట్గానే అడుగుతున్నారు. అండ్ ఫిజిక్స్ విషయానికి వస్తే ఇందులో మనకి హై వెయిటేజ్ చాప్టర్స్ ఏమున్నాయి అండ్ వాటి నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడిగారో చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి థర్మోడైనమిక్స్ నుంచి 1-2 క్వశ్చన్స్ అయితే అడిగారని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి వర్క్ పవర్ ఎనర్జీ నుంచి ఒక 2 క్వశ్చన్స్, నెక్స్ట్ వచ్చేసి గ్రావిటేషన్ నుంచి ఒక 1 క్వశ్చన్, లాస్ ఆఫ్ మోషన్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ దాకా అడిగారని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి ఒక 2 క్వశ్చన్స్, లాస్ ఆఫ్ మోషన్, నెక్స్ట్ మోషన్ ఇన్ ఏ ప్లేన్ నుంచి ఒక 4 క్వశ్చన్స్ అయితే వచ్చాయని చెప్తా ఉన్నారు. అండ్ టోటల్గా ఫిజిక్స్ సంబంధించి ఇలా ఉందండి. నెక్స్ట్ మరి కెమిస్ట్రీ విషయానికి వస్తే కెమిస్ట్రీలో కూడా సేమ్ అండి. కెమిస్ట్రీలో మనకి ఎక్కువ ఏ చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ అడిగారని చూసినట్లయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అనమాట. అండ్ కంపేర్ చేసుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్తో కంపేర్ చేసుకుంటే మనకి కెమిస్ట్రీయే ఈజీగా ఉంటుందని చెప్పేసి చాలామంది కూడా చెప్తా ఉన్నారు. అండ్ కెమిస్ట్రీ నుంచి ఎక్కువ కొంచెం స్కోరింగ్ కూడా చేయగలుగుతున్నాం. అండ్ యావరేజ్ స్టూడెంట్ అయినా కూడా. అండ్ అసలు మ్యాథ్స్ చేయలేకపోతున్నాం. అవి లెంతియెస్ట్గాను కొన్ని డిఫికల్ట్ మోడరేట్గా వెళ్ళడం జరుగుతుంది. ఎక్కువ డిఫికల్ట్గానే ఉన్నాయి క్వశ్చన్స్. అండ్ క్వశ్చన్ కూడా వచ్చేసి లెంతియెస్ట్ క్వశ్చన్స్ ఉన్నాయంట. ఒక 4-5 లైన్స్ వస్తున్నాయి. అండ్ ఇవి అర్థం చేసుకోలేకపోతున్నాం, చేయలేకపోతున్నాం అని చెప్పేసి చాలామంది కూడా చెప్తా ఉన్నారు. నేను నెక్స్ట్ వచ్చేసి చూద్దామండి. కెమిస్ట్రీ నుంచి చూసినట్లయితే అటామిక్ స్ట్రక్చర్ కావచ్చు, అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ కెమికల్ బాండింగ్, నెక్స్ట్ వచ్చేసి వీటి నుంచి ఒక 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయంటే, నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్పాను కదండి, వీటిలో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి సొల్యూషన్స్ నుంచి కూడా ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయండి. నెక్స్ట్ వచ్చేసి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి కూడా ఒక 2 క్వశ్చన్స్ దాకా అయితే అడిగారని చెప్తా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ నుంచి ఒక 1 క్వశ్చన్ అయితే వచ్చిందన్నారు. అండ్ టోటల్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది. పేపర్ అనాలిసిస్ మ్యాథ్స్ వచ్చేసి డిఫికల్ట్గానే ఉంది. అండ్ ఫిజిక్స్ వచ్చేసి డిఫికల్ట్. అండ్ కెమిస్ట్రీ వచ్చేసి కొంచెం ఈజీ టు మోడరేట్ అని చెప్తా ఉన్నారు. ఎక్కువ స్కోరింగ్ ఎందులో నుంచి చేస్తున్నారంటే అందరూ కూడా కెమిస్ట్రీ నుంచి మాత్రమే ఒక స్కోరింగ్ అనేది చేయగలుగుతున్నామని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. అండ్ ఈ యొక్క షిఫ్ట్ వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అండ్ ఈవినింగ్ షిఫ్ట్ ఎవరికి ఉంది, రేపు ఎగ్జామ్ ఎవరికి ఉంది అనేది కూడా మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే చూస్తాను. అండ్ నెక్స్ట్ కూడా కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ అనేవి కూడా ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే టైం మేనేజ్మెంట్ చేసుకోండి. టైం మేనేజ్మెంట్తో పాటు అండ్ మీకు ఏవైతే వచ్చో ఆ చాప్టర్స్, ఆ సబ్జెక్ట్ అనేది స్టార్ట్ చేయండి ముందు. అప్పుడు మీకు కొంచెం ఈజీగా అయితే ఉంటుంది, మంచి స్కోరింగ్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అయితే మీరైతే చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ నుంచి వచ్చిన తర్వాత కూడా పేపర్ అనేది ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా మంచిగా రాయండి, అన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయండి. ఎందుకంటే మీకు నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు కాబట్టి అన్ని క్వశ్చన్స్ 160 క్వశ్చన్స్ కూడా మీరైతే అటెంప్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి
నెక్స్ట్ అప్డేట్స్ అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.